అందరికీ నమస్కారం. ఏపీలో నిజంగా ఇది ఓవరాల్ ఎస్పీ ఛానల్‌లో పెట్టాను. బట్ ఏపీ ఛానల్‌లో పెడుతున్నా. మన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలో గుత్తి ఉంది కదా! అక్కడ ఫర్హాన్ అని ఒక పిల్లోడు. వయసు 5 సంవత్సరాలు. 5 ఆర్ 4 సంవత్సరాలు పాపం. పిల్లోడు, చిన్న పిల్లోడు. మామూలుగా పిల్లలు షాపులకెళ్ళి కొన్ని చిప్స్ కొనుక్కుంటా ఉంటారు. ఆ చిప్స్ ప్యాకెట్‌లో కొన్ని ప్లాస్టిక్ వస్తువులు పెడుతున్నారు ఈ మధ్య. అదే ఓ రకంగా వాళ్ళకి ప్రమోషన్. పబ్లిసిటీ స్టంట్. పిల్లలు ఆడుకునే బొమ్మలు వస్తాయి ఆ చిప్స్ కొంటే అన్నట్టు. అలా కిండర్ జాయ్ కూడా సేమ్ అటువంటిదే కదా! కాదు, అది సెపరేట్, ఇది సెపరేట్ ఉంటుంది. ఈ చిప్స్‌లో ప్యాకెట్ మధ్యలో చిప్స్ మధ్యలో ప్లాస్టిక్‌ది ఉంటుంది. మామూలుగానే చిప్స్, ప్లాస్టిక్ కలిసి చాలా డేంజర్. అయినా సరే తెలియకుండా పిల్లలు అవే కొంటున్నారు. తింటున్నప్పుడు ప్లాస్టిక్ తీస్తే పక్కన పెట్టాలి. పసిబిడ్డ కదా పాపం, చిప్స్ తింటూ తింటూ దాన్ని కూడా తినేశాడు. ఆ తిన్నప్పుడు ఏమైందంటే నవ్వులుతున్నాడు, మింగాడు. గబక్కన గొంతు కట్టుబడి ప్లాస్టిక్ వస్తువు ఊపిరాడల ఆసుపత్రి పట్టుకెళ్ళారు, చనిపోయాడు పాపం. దండం పెడుతున్న ఏపీ అండ్ తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగు ప్రభుత్వాలు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్యాకెట్లో ప్లాస్టిక్ వస్తువులు పెట్టి ఎవరైతే అమ్ముతున్నారో వాటి ముందు ఆపండి. అండ్ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పండి, ఏవి తినాలి ఏవి తినకూడదు. ఒకవేళ తినేటట్టయితే ఎలా తినాలి ప్లీజ్.